నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఈరోజు ఇంతమందిగా ఇక్కడ మీరు కూర్చున్నారు. ప్రతిదినం దేవుని స్వరం విని దేవుని చేత నడిపించబడుతున్న అనుభవాలు ఎంతమంది ఉన్నారు? కొన్ని రకాల పరిస్థితుల్లో గుండా పోతున్నారు. నీ ముందు దేవుడు వెళ్తున్నాడు, భయం లేదు. కానీ మొరాయించకుండా ఆయన వెంబడించడానికి ఆయన స్వరం ఎంతమంది వింటున్నారు? ఖచ్చితంగా ప్రతిదినం మనం ఆయన స్వరం వినే అలవాటుని సాధన చేయాలి. కాపరి ఎటు వెళ్తున్నాడు? కాపరికి ముందు నుయ్యుందా, గొయ్యుందా, గుంటుందా, ఎట్టబోతున్నాడు అనేది నీకు అనవసరం. కాపరి వెళ్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన స్వరం వినటం సాధన చేయాలి. ఇవన్నీ నాకు నేర్పాడండి దేవుడు. నీ మనసుకు తోచినట్టు నువ్వు వెళ్ళకూడదు. నా స్వరము విని నీవు నడిపించబడాలి. అప్పుడే నీవు ఫలవంతమైన పాత్రగా మార్చబడతావు. ప్రతిదినం నా పాదముల దగ్గర కనిపెట్టుకొని నా నడిపింపును పొందుకోవటం నువ్వు నేర్చుకోవాలి అనే మాట దేవుడు మాట్లాడాడు. అప్పుడు మాత్రమే ఆ దినమంతా నీకు అర్థవంతంగా ఖర్చు అవుతుంది. నా పాదాల దగ్గర కూర్చొని నా నడిపింపును పొందకపోతే ఆ డే నీకు వేస్ట్ అయిపోయింది. ప్రతిదినం నా పాదాల చెంత నా గడప దగ్గర కాచుకొని నా స్వరము వినే అనుభవం నా బిడ్డలందరూ సాధన చేయాలి అంటాడు ఆయన. కాపరిని వెంబడించాలి అంటే కాపరి స్వరం వినాలి. దేవుడు మాట్లాడే విధానాలు ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలుసు. మీ అందరికీ అనుభవం ఉంది. దర్శనం ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు, వాక్యం వినడం ద్వారా మాట్లాడతాడు, వాక్యం చదవడం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు మాట్లాడతాడు. ఏమండి, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడినటువంటి అనుభవాలు బైబిల్ గ్రంథంలో చాలా వ్రాయబడ్డాయి. దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుసుకొని ప్రతిదినం ఆయన స్వరాన్ని విని వెంబడించేటువంటి గొర్రె పిల్లలంగా మనం ఉంటే రేపు ఆ గొర్రె పిల్ల ఎక్కడికెల్లా పోవును అక్కడికెల్లా మనం నడిపించబడతామట.